Hello aspirants, welcome again for another interesting reasoning class. Today's topic is calendar. This is one of the most important topic in reasoning test and చాలా మంది difficult గా ఫీల్ అయ్యే టాపిక్. If you see any competitive examination, 2 to 3 questions can be asked from this topic. సో కాన్సెప్ట్స్ కరెక్ట్గా నేర్చుకుంటే ఇది చాలా ఈజీ టాపిక్. ఈ క్లాస్లో కాన్సెప్ట్స్తో పాటు కొన్ని ట్రిక్స్ కూడా నేర్చుకుందాం సో దట్ ఎగ్జామ్లో వితౌట్ ఎనీ టైం వేస్ట్ క్యాలెండర్ క్వశ్చన్స్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ క్యాలెండర్. క్యాలెండర్లో మనం 2 టైప్స్ ఆఫ్ ఇయర్స్ చూస్తాం. వన్ ఈజ్ నార్మల్ ఇయర్, దట్ ఈజ్ నాన్ లీప్ ఇయర్, అండ్ అదర్ ఈజ్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ ఆర్ నార్మల్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి. నార్మల్ ఇయర్లో 365 డేస్ 12 మంత్స్ 52 వీక్స్ 1 ఆడ్ డే ఉంటుంది. లీప్ ఇయర్లో 366 డేస్ 12 మంత్స్ 52 వీక్స్ 2 ఆడ్ డేస్ ఉంటాయి. అయితే 365 వెన్ డివైడెడ్ బై 7 డేస్ ఈక్వల్స్ టు 1 వీక్ కదా. సో 365 డేస్ని వీక్స్ లాగా కన్వర్ట్ చేస్తే 7తో డివైడ్ చేసినప్పుడు మనకి 52 వీక్స్ ప్లస్ 1 ఎక్స్ట్రా డే వస్తుంది. దట్ 1 ఎక్స్ట్రా డే ఈజ్ నథింగ్ బట్ ఆడ్ డే. సో మనకి ఎక్స్ట్రా డేస్ ఆర్ నథింగ్ బట్ ఆడ్ డేస్. ఈ ఆడ్ డేస్ ఎప్పుడు లెస్ దెన్ 7 ఉంటాయి. కమింగ్ టు ఆడ్ డేస్ ఇన్ ఏ మంత్. 1 ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి. సో జనవరి, మార్చ్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్లో 31 డేస్ ఉంటాయి. 31 డివైడెడ్ బై 7 వి గెట్ 3 యాజ్ రిమైండర్. సో 3 ఎక్స్ట్రా డేస్. 3 ఎక్స్ట్రా డేస్ ఆర్ నథింగ్ బట్ 3 ఆడ్ డేస్. ఫిబ్రవరిలో నార్మల్ ఇయర్ అయితే 28 డేస్ ఉంటాయి అంటే 0 ఆడ్ డేస్. అదే లీప్ ఇయర్ అయితే 29 డేస్ ఉంటాయి అంటే 1 ఆడ్ డే. ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ హ్యాస్ 30 డేస్. 30 వెన్ డివైడెడ్ బై 7 వి గెట్ 2 యాజ్ రిమైండర్ అంటే 2 ఎక్స్ట్రా డేస్ అంటే 2 ఆడ్ డేస్. కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ క్యాలెండర్, that is normal year always begins and ends on the same day of week. అంటే నార్మల్ ఇయర్ దట్ ఈస్ నాన్ లీప్ ఇయర్ స్టార్టింగ్ డే అండ్ ఎండింగ్ డే సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ నార్మల్ ఇయర్ తీసుకుంటే ఫస్ట్ వీక్ మండేతో స్టార్ట్ అయ్యి సండేతో ఎండ్ అయ్యింది అనుకుందాం. సెకండ్ వీక్ కూడా సేమ్, థర్డ్ వీక్ కూడా సేమ్ అండ్ సో ఆన్ 52nd వీక్ కూడా సేమ్ అంటే మండేతో స్టార్ట్ అయ్యి సండేతో ఎండ్ అవుతుంది. బట్ మనకు నార్మల్ ఇయర్లో 1 ఎక్స్ట్రా డే ఉంది. దట్ 1 ఎక్స్ట్రా డే ఫాల్స్ ఆన్ మండే బికాస్ 52nd వీక్ సండేతో ఎండ్ అయిపోయింది కాబట్టి. అంటే జనవరి 1st ఆఫ్ నార్మల్ ఇయర్ ఏదైతే 31st డిసెంబర్ కూడా అదే డే అవుతుంది. బట్ లీప్ ఇయర్లో మాత్రం it begins and ends on different day of week, that is next day of January 1st. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ వీక్ లీప్ ఇయర్లో ఫస్ట్ వీక్ మండేతో స్టార్ట్ అయ్యి సండేతో ఎండ్ అవుతుంది అనుకుందాం. 52nd వీక్ కూడా సేమ్ మండేతో స్టార్ట్ అయ్యి సండేతో ఎండ్ అవుతుంది. బట్ లీప్ ఇయర్లో 2 ఎక్స్ట్రా డేస్ ఉన్నాయి. ఫస్ట్ డే ఎక్స్ట్రా డే ఫస్ట్ ఆడ్ డే మండే అవుతుంది ఎందుకంటే 52nd వీక్ సండేతో ఎండ్ అయ్యింది అంటే 1 ఎక్స్ట్రా డే మండే అవుతుంది. సెకండ్ ఎక్స్ట్రా డే ఏమవుతుంది, ట్యూస్డే అవుతుంది. అంటే 1st జనవరి మండే అయితే 31st డిసెంబర్ ట్యూస్డే అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ 1st జనవరి సండే అయితే 31st డిసెంబర్ మండే అవుతుంది. నెక్స్ట్ లీప్ ఇయర్. లీప్ ఇయర్ 4తో డివైడ్ చేయాలి. అదే సెంచరీ ఇయర్ అయితే 400తో డివైడ్ చేయాలి. సెంచరీ ఇయర్స్ టు బీ ఎ లీప్ ఇయర్ ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 400. సెంచరీ ఇయర్స్ లీప్ ఇయర్ అవ్వడానికి 400తో డివిజిబుల్ అవ్వాలి. బిట్వీన్ 2 సెంచరీ లీప్ ఇయర్స్
దేర్ విల్ బీ 3 సెంచరీ నాన్ లీప్ ఇయర్స్. అంటే 2 సెంచరీ లీప్ ఇయర్స్ మధ్యలో 3 సెంచరీ నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. 1600 అనేది 400తో డివైడ్ అవుతుంది, అంటే ఇది లీప్ ఇయర్. 1700 డివైడ్ అవ్వదు, అంటే ఇది నాన్ లీప్ ఇయర్. అదే 1800 చూసుకుంటే అగైన్ 400తో డివైడ్ అవ్వదు, నాన్ లీప్ ఇయర్. 1900 చూసుకుంటే ఇది కూడా 400తో డివైడ్ అవ్వదు, దిస్ ఈజ్ ద నాన్ లీప్ ఇయర్. అండ్ 2000 దిస్ ఈజ్ డివిజిబుల్ బై 400, సో దిస్ ఈజ్ లీప్ ఇయర్. అంటే 2 సెంచరీ లీప్ ఇయర్స్ మధ్యలో మనకి 3 సెంచరీ నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి. Now let's take a question. Does a leap year come after every 4 years? సో లీప్ ఇయర్ ఎవ్రీ 4 ఇయర్స్కి వస్తుందా అంటే కంపల్సరీగా వస్తుందా అంటే దీని ఆన్సర్ ఈజ్ నో. లెట్స్ టేక్ 1896 a year. 1896 to be a leap year, it should be divisible by 4. సో 1896 లీప్ ఇయర్ అవ్వడానికి 4తో డివైడ్ అవ్వాలి. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 చూసుకుంటే ఇఫ్ లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆర్ divisible by 4, then whole number is divisible by 4. సో 96 4తో డివైడ్ అవుతుంది కాబట్టి హోల్ నెంబర్ డివైడ్ అవుతుంది, అంటే ఇది లీప్ ఇయర్ అనమాట. నెక్స్ట్ 1900 చూసుకుందాం. 1900 అనేది సెంచరీ ఇయర్ కాబట్టి మనం 400తో డివైడ్ చేయాలి, బట్ డివైడ్ అవుతుందా? నో. సో దిస్ ఈజ్ నాన్ లీప్ ఇయర్. అండ్ అగైన్ 1904 is divisible by 4, so it is a leap year. That means a maximum gap between 2 consecutive leap years can be 8 years. అంటే maximum gap between 2 leap years మధ్యలో 8 years ఉండొచ్చు. నెక్స్ట్ మోడల్ 1 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ టుడే ఈజ్ సండే వాట్ వుడ్ బీ ద డే ఆఫ్టర్ 45 days? అంటే ఈరోజు సండే అయితే 45 days తర్వాత ఏంటి? సో మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆడ్ డేస్ అనేవి చాలా ఇంపార్టెంట్. 45లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 45 అండ్ డివైడెడ్ బై 7, 7 6 42, అంటే 3 రిమైండర్ వచ్చింది, 3 ఎక్స్ట్రా డేస్. సో సండేకి +3 చేయండి. మండే, ట్యూస్డే, వెనస్డే is the answer. Coming to the second question, if today is Monday, what would be the day before 15 days? అంటే ఈరోజు మండే అయితే 15 డేస్కి ముందు ఏంటి? సో 15 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 15 డివైడెడ్ బై 7, 7 2 14, అంటే 1 రిమైండర్, అంటే 1 ఎక్స్ట్రా డే. సో 1 ఎక్స్ట్రా డేని మండేకి ప్లేస్ చేయొద్దు, ఎందుకంటే బిఫోర్ అడిగారు, అంటే తర్వాత రోజులు కాదు ముందు రోజులు అడిగారు. ఇప్పుడు ఆఫ్టర్ అని వస్తే యాడ్ చేయాలి, బిఫోర్ అని వస్తే మైనస్ చేయాలి. మండేకి -1 చేస్తే ఏంటి? సండే ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ద టైప్ 2 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఎ ఇయర్ ఈజ్ మండే, దెన్ వాట్ ఈస్ ద 365th డే ఆఫ్ ద సేమ్ ఇయర్? అంటే మనకి ఇక్కడ ఫస్ట్ డే మండే ఇచ్చారు, 365th డే ఏంటి అంటున్నారు. అంటే మనం ఇంతకుముందు టైప్ 1 క్వశ్చన్స్ చూసాం కదా, సేమ్ అలాగే అనుకోండి. టుడే ఈజ్ మండే, వాట్ ఈజ్ ద డే ఆఫ్టర్ 364 days అనేదే కదా క్వశ్చన్. అంటే ఇక్కడ 365th డే అడిగారు కాబట్టి 364 days తర్వాత ఏంటి అనేది క్వశ్చన్. సో టేక్ ద డిఫరెన్స్. 365 నుంచి 1 మైనస్ చేస్తే 364. 364 when divided by 7 we get 0 odd days. అంటే 0 odd days అంటే మనకి సేమ్ డే అవుతుంది, అంటే 365th డే మండే అవుతుంది. దిస్ ఈజ్ అ నార్మల్ ఇయర్, ఎందుకంటే
1st January మండే అయ్యింది. 365th డే అంటే 31st December కూడా మండే అయ్యింది. సెకండ్ క్వెషన్, ఇఫ్ 166th డే ఆఫ్ ఎనీ ఇయర్ ఈజ్ సాటర్డే, దెన్ వాట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ ద సేమ్ ఇయర్? ఇప్పుడు 166th డే సాటర్డే అన్నారు. లాస్ట్ డే ఏంటి? లాస్ట్ డే అని ఇప్పుడు అది 365th డేయా, 366th డేయా చెప్పడానికి మనకిక్కడ ఏ ఇయరో మెన్షన్ చేయలే. వెదర్ ఇట్ ఈస్ లీప్ ఇయర్ ఆర్ నాన్ లీప్ ఇయర్ మెన్షన్ చేయలే. సో, ఒకవేళ అది నార్మల్ ఇయర్ అవుతే, నాన్ లీప్ ఇయర్ అవుతే 365 డేస్ ఉంటాయి. అదే లీప్ ఇయర్ అవుతే 366 డేస్ ఉంటాయి. దెన్ టేక్ ద డిఫరెన్స్. సో, 166, 365 అంటే 199. 199 when divided by 7 we get 3 as remainder అంటే 3 ఎక్స్ట్రా డేస్. సో సాటర్డేకి 3 యాడ్ చేయండి. సండే, మండే, ట్యూస్డే. సో అది నార్మల్ ఇయర్ అవుతే ట్యూస్డే అవుతుంది అండ్ లీప్ ఇయర్ అవుతే వెనస్డే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 20th డే ఆఫ్ ఎ నాన్ లీప్ ఇయర్ ఈజ్ థర్స్డే, దెన్ వాట్ ఈజ్ 99th డే ఆఫ్ సేమ్ ఇయర్? సో 20th డే ఇచ్చారు మనకి, థర్స్డే అంట. సో 99th డే ఏంటి? సో 20th డే థర్స్డే అయితే 99th డే ఏంటి? టేక్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత? 79. 79 when divided by 7 we get 2 as రిమైండర్ అంటే 2 ఎక్స్ట్రా డేస్, 2 ఆడ్ డేస్. థర్స్డేకి +2 చేయండి అంటే ఫ్రైడే, సాటర్డే. అంతే కదా. సో సాటర్డే ఈజ్ ద ఆన్సర్. కమింగ్ టు ద మోడల్ 3. ఫస్ట్ క్వశ్చన్, if 15th August 1947 is Friday, then what is the day on 1st September 1947? So 15th August 1947 Friday anta. Then 1st September 1947 ఏంటి? మనం కేర్ఫుల్గా చూసుకుంటే ఇక్కడ ఇయర్ సేమ్ ఇచ్చారు, అంటే సేమ్ ఇయర్ డిఫరెంట్ మంత్స్, డిఫరెంట్ డేట్స్. ఇప్పుడు మనము 15th ఆగస్ట్ నుండి సెప్టెంబర్ 1 వరకు ఉన్న డేస్ని క్యాలిక్యులేట్ చేసి అందులో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో చూడాలి. అప్పుడు మనము ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. జనరల్గా చూసుకుంటే అలా ట్రెడిషనల్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ 15th ఆగస్ట్. సో 15th ఆగస్ట్ ఫ్రైడే అన్నారు అంటే 7 డేస్ తర్వాత, అంటే +7 చేస్తే 22కి మన ఫ్రైడే అవుతుంది, మళ్ళీ 29కి ఫ్రైడే అవుతుంది. అంటే 30 సాటర్డే, 31 సండే, 1st సెప్టెంబర్ మండే అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంతే కదా. లేదు అంటే ఆగస్ట్లో రిమైనింగ్ డేస్ ఎన్ని? ఆగస్ట్లో 31 డేస్ ఉంటాయి అంటే 16 డేస్ రిమైనింగ్. 16 డివైడెడ్ బై 7. సో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? 2 ప్లస్ ఇక్కడ 1 ఉంది కదా, సెప్టెంబర్ 1 +1 అంటే 3 ఆడ్ డేస్. ఫ్రైడేకి +3 చేస్తే సాటర్డే, సండే, మండే. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయడానికి ఈ మెథడ్ యూస్ చేయాలి. ఎలా చేసినా ఆన్సర్ వస్తుంది, బట్ ఫాస్ట్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 25th January 2024 ఈజ్ థర్స్డే, వాట్ డే ఈజ్ ఆన్ 12th March 2024? 25th January 2024 థర్స్డే అంట. సో 12th March 2024 ఏంటి? 12th March 2024 ఏంటి అని ఇచ్చారు. సో జాన్లో రిమైనింగ్ డేస్ ఎన్ని ఉన్నాయి? జాన్ 31 డేస్ ఉంటాయి కాబట్టి రిమైనింగ్ డేస్ ఎంత? 6. ఇక్కడ ఫెబ్ 2024 ఫెబ్ వచ్చినప్పుడు మనం ఫెబ్ ఏ ఇయర్లోనైనా ఫెబ్ అనేది కౌంట్ అయితే ఆ ఇయర్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అనేది మనం చూసుకోవాలి. 2024 అనేది లీప్ ఇయర్. సో ఫెబ్లో 29 డేస్ ఉంటాయి అంటే ఫెబ్లో ఒక ఆడ్ డే ఉంటుంది. నెక్స్ట్ మార్చ్ 12th వరకే అడిగారు కాబట్టి
మార్చ్లో 12 అంటే 12 డివైడెడ్ బై 7 ఎంత 5 అంటే 6 + 1 + 5. సో ఇవన్నీ యాడ్ చేసి డివైడెడ్ బై 7 చేయొచ్చు. కానీ ఇక్కడ మనకు ఆల్రెడీ 7 ఉంది, డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. 6 + 1 7 అంటే 5 ఆడ్ డేస్. 5 ఆడ్ డేస్ థర్స్డేకి +5 చేయాలి. ఏంటి? ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. ట్యూస్డే ఈజ్ ద ఆన్సర్. Coming to the next question. If 20th March 2019 is Sunday, what is the day on 13th January 2019? 20 March 2019 Saturday. Sorry, Sunday అవుతే 13th January 2019 ఏంటి? ఇప్పుడు మనం క్లియర్గా చూసుకుంటే మార్చ్ టు జనవరి అడుగుతున్నారు, అంటే బ్యాక్ వెళ్తున్నారు. సో సేమ్ క్వశ్చన్. 13th ఇయర్ సేమ్ ఉంది, మీరు చూస్తున్నారా? ఈ మోడల్ ఇయర్ సేమ్ ఉంది. సో మంత్స్ అండ్ డేట్స్ డిఫరెన్స్. 13th January ఏంటి అని క్వశ్చన్ అడిగారు. సో 13th January తర్వాత అంటే జనవరిలో 31 డేస్ ఉంటాయి కాబట్టి రిమైనింగ్ డేస్ ఎన్ని? 31 డేస్ అంటే రిమైనింగ్ డేస్ 18. 18 డివైడెడ్ బై 7 అంటే మనకి 4. జనవరిలో 4 ఆడ్ డేస్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ ఫెబ్ వచ్చింది కాబట్టి 2019 ఇయర్ లీప్ ఇయర్ కాదా మనం చూసుకోవాలి. 2019 ఈజ్ ఏ నాన్ లీప్ ఇయర్ అంటే 0 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ మార్చ్ 20లో 20 డివైడెడ్ బై 7 ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 6. ఎందుకంటే 7 2 = 14 అంటే రిమైండర్ 6. 6 + 4 10. 10 డివైడెడ్ బై 7 వి గెట్ 3 అంటే 3 ఆడ్ డేస్. 3 ఆడ్ డేస్. కానీ ఇక్కడ మనకి 13 January యాడ్ చేయొద్దు, సండేకి యాడ్ చేయొద్దు, మైనస్ చేయాలి. ఎందుకంటే మనం రివర్స్లో వెళ్తున్నాం, బ్యాక్ వెళ్తున్నాం కాబట్టి. సో సండే -3, సాటర్డే, ఫ్రైడే, థర్స్డే ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ మోడల్ 4 ఫస్ట్ క్వశ్చన్. If 1st July 2023 is Saturday, what is the day on 1st July 2024? 1st July 2023 Saturday. So 1st July 2024 ఏంటి? సో మనం ఇక్కడ క్లియర్గా చూసుకుంటే డేస్ అండ్ మంత్ సేమ్ ఉంది, కానీ మనకి ఇక్కడ ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. లీప్ ఇయర్ అయితే 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. అదే నాన్ లీప్ ఇయర్ అయితే, నార్మల్ ఇయర్ అయితే 1 ఎక్స్ట్రా డే ఉంటుంది. బట్ మనం లీప్ ఇయర్ని ఫెబ్ కౌంట్ అయితేనే లీప్ ఇయర్గా కన్సిడర్ చేయాలి. ఫెబ్ కౌంట్ అవ్వలేదనుకో నార్మల్ ఇయర్. 1st July 2023 నుంచి 1st July 2024 వరకు ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ ఉంది. ఇప్పుడు జనరల్ మెథడ్ చూసుకుంటే మనము జూలై ఆల్రెడీ 1 డే అయిపోయింది కాబట్టి జూలైలో 31 డేస్ ఉంటాయి. అంటే రిమైనింగ్ డేస్ ఎన్ని? 30. అంటే 30లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ ఆగస్ట్లో 31 డేస్ ఉంటాయి, అంతే 3 ఆడ్ డేస్. అండ్ సెప్టెంబర్లో 30 డేస్ ఉంటాయి, అంటే 2 ఆడ్ డేస్. అక్టోబర్లో 3 ఆడ్ డేస్, నవంబర్లో 2 ఆడ్ డేస్, డిసెంబర్లో 3 ఆడ్ డేస్, జనవరిలో 3 ఆడ్ డేస్. ఫెబ్ వచ్చింది కాబట్టి ఇది 2024 లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ చూసుకోవాలి. ఎందుకంటే ఫెబ్లో 2024 ఇయర్లో ఉన్నాయి కదా మనకు ఫెబ్ కౌంట్ అవుతుంది. సో 2024 అనేది లీప్ ఇయర్. సో ఫెబ్లో 29 డేస్ ఉంటాయి, అంటే 1 ఆడ్ డే. నెక్స్ట్ మార్చ్ 3 ఆడ్ డేస్, ఏప్రిల్ 2 ఆడ్ డేస్, మే 3 ఆడ్ డేస్, జూన్ 2 ఆడ్ డేస్, జూలై 1st వరకే కాబట్టి 1 ఆడ్ డే. సో మనం ఇవన్నీ యాడ్ చేసి 7తో డివైడ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ ఇక్కడనే క్యాన్సిల్ చేయొచ్చు. 2 + 3 5 5 + 2 7. సో క్యాన్సిల్. నెక్స్ట్ 3 3 6 7
3, 3, 6, 7. 2 to 4, 3, 7. సో 2 మిగిలింది అంటే 2 ఆడ్ డేస్. సాటర్డేకి +2 చేయండి అంటే సండే, మండే. మండే ఈజ్ ద ఆన్సర్. బట్ ఇదంతా మెథడ్ చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? టేక్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఇయర్స్. సో డిఫరెన్స్ తీసుకోండి అంటే 23, 24. డిఫరెన్స్ ఏంటి? 1. అంటే 1 ఇయర్కి 1 ఆడ్ డే. బట్ ఇక్కడ 2024 అనేది లీప్ ఇయర్ కాబట్టి 1 ఎక్స్ట్రా డే. సో లీప్ ఇయర్ కౌంట్ అయినప్పుడు 1 ఎక్స్ట్రా డే పెట్టాను అంటే మనకి 2 ఆడ్ డేస్ వచ్చాయి. సో +2 చేస్తే మండే వస్తుంది. సో ఇది సింపుల్ మెథడ్. నెక్స్ట్, if 21st August 1990 is Thursday, what is the day on 15th June 1995? అంటే 21st August 1990 థర్స్డే అయితే 15th June 1995 ఏంటి? సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే టైప్ 2 మోడల్ 2 మోడల్ 3ని కంబైన్ చేసి ఇచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. మోడల్ 4 మోడల్ 2ని 3ని కంబైన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ డివైడ్ చేయండి. ఇయర్, మంత్ అండ్ డేస్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఫస్ట్ డివైడ్ చేయండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కౌంట్ చేద్దాం. జూన్ మనకి రివర్స్ వెళ్తుంది కదా. సో జూన్లో 15 డేస్ అయిపోయాయి అంటే జూన్లో 30 డేస్ ఉంటాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ డేస్ 15 డివైడెడ్ బై 7 అంటే జూన్లో 1 ఎక్స్ట్రా డే ఉంది, 1 ఆడ్ డే ఉంది. నెక్స్ట్ జూలైలో 31 డేస్ ఉంటాయి కాబట్టి 3 ఆడ్ డేస్. ఆగస్ట్ 21 వరకే ఉన్నాయి కాబట్టి 21 when డివైడెడ్ బై 7 0 ఆడ్ డేస్. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. రైట్ హ్యాండ్ సైడ్లో డిఫరెన్స్ తీసుకుందాం. డిఫరెన్స్ ఎంత? 5. ది డిఫరెన్స్ ఈజ్ 5. బట్ మనం ఇక్కడ లీప్ ఇయర్స్ ఉన్నాయా చూసుకోవాలి. 1990 లీప్ ఇయర్ కాదు, 91 లీప్ ఇయర్ కాదు, 1992 అనేది లీప్ ఇయర్. సో +1, 5కి +1 చేయాలి. ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. 6 + 4 10. 10 డివైడెడ్ బై 7 వి గెట్ 3 యాజ్ రిమైండర్ అంటే 3 ఎక్స్ట్రా డేస్. థర్స్డేకి +3 చేయండి అంటే ఫ్రైడే, సాటర్డే, సండే. సండే ఈజ్ ద ఆన్సర్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకవేళ మనకి ఫెబ్ కౌంట్ అయిందనుకో, ఫెబ్ని ఆల్వేస్ నార్మల్ ఇయర్గా కన్సిడర్ చేయండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ రైట్ హ్యాండ్ సైడ్ మనం కౌంట్ చేస్తున్నాం లీప్ ఇయర్స్ని. సో డబుల్ కౌంటింగ్ చేయకుండా ఉండడానికి ఓన్లీ వన్ సైడ్ తీసుకోండి, దట్ ఈజ్ రైట్ సైడ్. So here are the two questions given. First one, if 1st January 2004 is Thursday, then what day was 3rd April 2004? Options: option 1 Friday, option 2 Saturday, option 3 Thursday, option 4 Monday. Second question, if the 14th September of an year is Tuesday, then which day of the week will be the 17th October of the same year? B. First option Sunday, second option Monday, third option 3 Thursday, option 4 Saturday. Answer them in the comment section. That's all for today's class. If you find this video helpful, share it with your fellow aspirants. Thank you.